నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎంఎస్. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికొరవ మండలంలో శనివారం విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ముందుగా ఈర్ల గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సాగునీటి సంఘాల కమిటీ సభ్యులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. వేసవి కాలం పూర్తి అయ్యేలోపు కాలువ పూడిక తీత మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ సీజన్ నాటికి పంట కాలువలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గుండకమ్మ చుట్టూ ప్రక్కల గ్రామాలు ప్రజలతో పాటు రైతాంగాన్ని కాపాడుకుంటారని, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక దోపిడీ కోసమే గుండకమ్మ ప్రాజెక్టు గేటును విరగొట్టారని మంత్రి తెలిపారు. గుండకమ్మ నుంచి వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరమ్మతులు చేయించి 3 టీఎంసీలు నీటి నిల్వ చేసి 20 లక్షల చేప పిల్లలు విడుదల చేశారన్నారు. శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో విశ్వభారతి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో షేక్ ఫౌజిమా 470కి 466 మార్కులు సాధించగా టౌన్ ఫస్ట్ నిలిచింది. ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ లో కొట్టే బాల సౌమ్య 1000కి 986 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ తో పాటు రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించగా వీరిని కళాశాల తరపున ప్రిన్సిపల్ శివారెడ్డి, అధ్యాపకులు కలిసి అభినందించారు. జూనియర్ బైపీసీలో పుంజి పల్లవికి 440 మార్కులకు గాను 427 మార్కులు సాధించింది. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 92%, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 90% పాస్ అయ్యారు. అత్యుత్తమ ఫలితాల్లో సాధించడంలో కృషి చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు యాజమాన్యం వారు అభినందనలు తెలిపారు. ఇవాళ విడుదలైన మార్చి 2025 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో మా విశ్వభారతి విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగిందండి. ఎంపీసీ విభాగంలో షేక్ ఫౌజియా 470 మార్కులకి 465 మార్కులతో మన టౌన్లో ప్రథమ స్థానంలో నిలిచిందండి. అదేవిధంగా స్టేట్లో 2వ ర్యాంక్లో నిలవడం జరిగిందండి. ఇదే మన కాలేజీలో గుంటూరు లక్ష్మీ శృతి 470కి 464 మార్కులు, కురుగంటి పూజిత 470కి 463 మార్కులు, పురాల సిటీ జీవంత్ మణికంఠ 470కి 462 మార్కులు, వేమనపల్లి సాయి విశిష్ట 470కి 460 మార్కులు, కాసులు రామాంజనేయులు 470కి 460 మార్కులు, 470కి 460 పైగా 6 విద్యార్థులు సాధించడం జరిగిందండి. అదేవిధంగా బైపీసీలో గుంజి పల్లవి 440కి 427 మార్కులు సాధించి టౌన్లో ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందండి. ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో కొట్టే బాలసౌమ్య ఎంపీసీ విభాగంలో 986 మార్కులు 1000కి సాధించడం జరిగిందండి. ఈ విద్యార్థిని టౌన్ ఫస్ట్లో కూడా నిలవడం జరిగిందండి. ఆర్డి సరస్వతి 985 మార్కులు, ఏలూరు రిజ్వాన్ బి 981 మార్కులు, షేక్ తస్నిం 981 మార్కులు, బండి శృతి 981 మార్కులు సాధించడం జరిగిందండి. 980 పైగా 5 విద్యార్థులు సాధించడం జరిగిందండి. బైపీసీలో 1000కి 947 మార్కులతో బి కార్తిక్ టౌన్లో ప్రథమ స్థానంలో ఇవ్వడం జరిగిందండి. మరి మా కళాశాలకి ఎంత అత్యుత్తమ మార్కులు రావడానికి కారణం ఏంటంటే మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఉంటాము. ఈ సంవత్సరం కూడా అడ్మిషన్ ప్రారంభమైనాయండి. మరి మా కళాశాల మా రిజల్ట్ను బట్టి మీరు మా కళాశాలలో ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణం మా కళాశాలలో సీనియర్ అధ్యాపకులు ఉండటమే కారణం. దాదాపుగా 20 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్ ఉన్నారు. ఈ సంవత్సరం అడ్మిషన్ ప్రారంభమైనాయండి. మా కళాశాలలో మీ పిల్లలని చేర్పించండి, కంపల్సరీ మేము దానికి తగినట్టుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాము. ఈ సంవత్సరం నుంచి మాకు గర్ల్స్ క్యాంపస్ను ప్రత్యేకంగా జరపడం జరుగుతుందండి.
నా పేరు షేక్ ఫౌజియా. మా నాన్నగారి పేరు షేక్ మహబూబ్ బాషా. నేను విశ్వభారతి జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఫలితాలలో నేను 470కి 465 స్కోర్ చేసి టౌన్ ఫస్ట్గా నిలవడం జరిగింది. నేను ఇన్ని మార్క్స్ సాధించడానికి ముఖ్య కారణం మా కాలేజీ యాజమాన్యం, మా ఉపాధ్యాయులు మరియు మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహమని సగర్వంగా తెలియజేస్తున్నాను. మా కాలేజ్లో ఎడ్యుకేషన్తో పాటు గర్ల్స్కి సేఫ్టీ కలిగించడానికి లేడీస్ స్టాఫ్ కూడా చాలామంది అవైలబుల్గా ఉన్నారు. నా పేరు కొట్టే బాలస్వామి. మా నాన్నగారి పేరు కొట్టే ఆంజనేయులు. ఈరోజు వచ్చిన సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో నాకు 980,000కి 986 వచ్చినాయి. దానికి కారణం కాలేజ్ యాజమాన్యం మరియు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం సరైన పద్ధతి కాదని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు రాంబాబు మండిపడ్డారు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని కోరుతూ శనివారం అద్దెంకి సీఐ సుబ్బరాజుకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు జర్నలిస్టులు కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పే ప్రభుత్వం చేస్తుందని, తప్పుడు వార్తలు ప్రచురించే సమయంలో పిలిపించి వివరణ కోరాలని, లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జర్నలిస్టులను టార్గెట్ చేసి వారిని కొట్టడం, తప్పుడు వార్తలు చూపించారని కేసులు పెట్టడం సరికాదని, ఇలాంటివి జరగకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ విధంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం మామూలు అయిపోయింది. పత్రికల్లో ఏదైనా వార్త వచ్చినప్పుడు ఆ వార్త గురించి తప్పులుంటే వివరణ అడగచ్చు, లేదంటే ఏదైనా ఇది వేరేగా ఉంటే దీని మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయొచ్చు. అంతేగాని జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం అనేది దారుణం, పత్రికా స్వేచ్ఛకు విఘాతం. గత ప్రభుత్వంలో ఇదే పనిచేశారు, ఈ ప్రభుత్వంలోనూ ఇదే పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. జర్నలిస్టులను టార్గెట్ చేసి జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా తేడా ఉంటే అనంతపురంలో ఒక సభ జరిగినప్పుడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని రాజకీయ పార్టీల వారు చితకబాదారు. ఈ మధ్యకాలంలో కర్నూలులో జరిగినప్పుడు, కడపలో జరిగినప్పుడు ఒక జర్నలిస్ట్ని, సాక్షి జర్నలిస్ట్ని కొట్టారు. ఈ విధంగా జర్నలిస్టులను కొట్టడం అనేది కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. జర్నలిస్టులందరూ ఐకమత్యంగా ఇట్లాంటి విషయాలపై మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒకసారి సాక్షి మీద, ఒకసారి ఆంధ్రజ్యోతి మీద, ఇలా కాకుండా జర్నలిస్టులు కేసులు పెట్టకూడదు జర్నలిస్టుల మీద. ఆ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అద్దెంకి పట్టణంలోని కరటయ్య కాలనీకి చెందిన సంజీవరావు తనకు తాను ఎడమ చేతి నరం కట్ చేసుకోగా తీవ్ర రక్తస్రావం అయ్యి పడి ఉండటంతో స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకొని సంజీవరావును అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అద్దెంకి రాయల్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో కంచుగంటి నందిని 1000కి 986 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్. జూనియర్ ఎంపీసీలో సాయి కళ్యాణ్ ఎంపీసీ విభాగంలో 470కి 462 మార్కులు, సిఈసీలో యోగానంద 458 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, కరస్పాండెంట్ పోలవరపు శ్రీనివాసరావు, డైరెక్టర్ యాగమంటి రాఘవ అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంసెట్ లో అత్యధిక ర్యాంకులు సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ రాయల్ అని ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో టౌన్ ఫస్ట్ సాధించారని, మరోసారి రాయల్ సత్తా చూపారని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అద్దంకి పట్టణంలో అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి రాయల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడం జరిగింది. ఈరోజు ఈ వచ్చినటువంటి మార్కుల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో కంచుగంటి నందిని చిన్న కొత్తపల్లి ఈ అమ్మాయి 1000 మార్కులు గాను 986 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ కైవసం చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా 983 ఇద్దరికి 980 ఇట్లా మంచి మార్కులు సాధించడం జరిగింది. అదే మాదిరిగా సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో కూడా వేము జయశ్రీ అనేటువంటి అమ్మాయి బైపీసీ విభాగంలో 950 మార్కులు, అలాగే సిఈసి విభాగంలో కూడా 930 మార్కులు, జూనియర్ ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీ విభాగంలో రామావత్తు సాయి కళ్యాణ్ అనేటువంటి విద్యార్థి 470 మార్కులు గాను ఎంపీసీలో 462 మార్కులు సాధించడం జరిగింది. అదే మాదిరిగా తన్నీరు శశాంక్ ధీరజ్ 470 మార్కులు గాను 458 మార్కులు, పోరుమామిళ్ళ చరణ్ తేజ్ అనేటువంటి విద్యార్థి కూడా 458 మార్కులు సాధించడం జరిగింది. ఆలకుంట నందిని ఈ అమ్మాయి బైపీసీ విభాగంలో 404 మార్కులు సాధించడం జరిగింది. అదే మాదిరిగా సిఈసి విభాగంలో జూనియర్ సిఈసి విభాగంలో నల్లబోతుల యోగానంద్ అనేటువంటి విద్యార్థి 500 మార్కులకు గాను 458 మార్కులు సాధించడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి మా మేనేజ్మెంట్ వారి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే విద్యార్థులకు వారికి సహకరించినటువంటి తల్లిదండ్రులు కూడా రాయల్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో టౌన్ ఫస్ట్ సాధించడమే కాకుండా స్టేట్ లెవెల్లో స్టేట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా వరుస ర్యాంకులను సాధించడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యతో పాటుగా ఎంసెట్, జేఈఈ మెయిన్స్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంసెట్లో కూడా ప్రతి సంవత్సరం అద్భుతమైనటువంటి ర్యాంకులు 4000 నుంచి పైన చాలా మంచి ర్యాంకులు 4000, 4,500, 5,000 ఇట్లా చాలా మంచి ర్యాంకులు సాధించి అద్దంకి పట్టణంలో అగ్రగామి సంస్థగా నిలుస్తూ పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. స్వామి వార్లకు నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. పౌర్ణమిని పురస్కరించుకొని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో 1,00,000 తమలపాకుల పూజ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు కలిసి 11 ఆవృత్తములుగా 1,00,000 తమలపాకుల పూజ చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అనంతరం మహానివేదన, పంచహారతులు కార్యక్రమం జరిగింది. పౌర్ణమి శనివారం కలిసి రావడం ఎంతో విశేషమైన రోజు అని ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున 1,00,000 తమలపాకుల పూజ, అమావాస్య రోజున 10,000 అట్టి పండ్లతో కదలీబలార్చన నిర్వహిస్తున్నారని వేద పండితులు వంకలహరి శంకర అవధాని తెలియజేశారు. ఓం వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే సువర్చలాకలత్రాయ చతుర్భుజధరాయ చ కృష్ణారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే సింగరాద్రి నివాసాయ నృసింహక్షేత్ర భాసిరే భవనాసీ విహారాయ ఆంజనేయాయ మంగళం. భక్తులకు విజ్ఞప్తి, ఈ రోజున చైత్ర శుద్ధ పౌర్ణమి, హస్త నక్షత్రం, శనివారం. ఈ రోజు విశేషం ఏంటంటే సీతా అమ్మవారిని ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో కలిసిన రోజు. దీన్ని హనుమతు విజయోత్సవం అని ఉత్తర భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజున శోభాయాత్ర చేసి ఆంజనేయ స్వామికి విశేషంగా పూజ చేస్తున్నారు.
మన ప్రాంతంలో మాత్రం హనుమతు జయంతి వైశాఖ బహుళ దశమి మే 22వ తారీఖు ఆ రోజు చేస్తాము మనం హనుమత్ జయంతి. కావున ఈ రోజున చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు శనివారం రావడం విశేషం, అందులో హస్త నక్షత్రం. కావున ఈ పవిత్రమైన రోజున స్వామివారికి 1,00,000 తమలపాకులు పూజ భక్తుల సహకారంతో చిలకలూరుపేట డిగ్రీ కాలేజీ లెక్చరర్ గారు సుజాత గారి ఈ దాతృత్వంతో ఈ 1,00,000 తమలపాకుల పూజ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజు సాయంత్రం మనకు పల్లకీ సేవ కూడా ఉంటుంది. ఈ చైత్ర పౌర్ణమి శనివారం నాడు చాలా విశేషం కాబట్టి అందరూ స్వామివారి దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. కాకపోతే ఇంకా కొండలన్నీ మీరు వేసుకుంటా అంటే వేసుకో. ఎంతమంది అంటే టికెట్ తీసుకోండి. మా టికెట్ ప్రీ స్కూల్ పిల్లలకి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారంతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారని 5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి అన్నారు. అద్దెంకి పట్టణంలోని సంజీవనగర్, గాజులపాలెం అంగన్వాడీ కేంద్రాలలో శనివారం పోషణ పక్వాడ 1000 రోజుల కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సూపర్వైజర్ రమాదేవి హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్భవతులకు ఎన్నో పోషకాలు కలిగిన ఆహారం అందిస్తున్నారని, దీంతో పాటు చక్కని విద్యను కూడా ఉందని, చిన్న వయసులోనే పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపించి వారిని ఇబ్బందులు పెట్టవద్దన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్ పిల్లలకి దోహదపడుతున్నాయన్నారు. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారనుకోండి, అన్ని రకాలు తెస్తారు కదా, టమాటాలని అయ్యని చాలా రకాలు
పుస్తకాలు తెచ్చుకుంటారు. అవన్నీ దగ్గరికి వస్తే దేనికై ఏం చేయమంటే వాళ్ళు చక్కగా రంగుల ప్రకారం కానీ లేకపోతే ఆకారాల ప్రకారం కానీ అవన్నీ వేరు చేసి పెడతారు. పచ్చిమిరకాయలు టమాటాలు అది వేరు చేస్తారా లేదా? సంవత్సరం నాలుగు పిల్లాడు కూడా వేరు చేసి పెడతాడు. అదేవిధంగా ఇడ్లీ చేసి పెడతారు కదా. ఇప్పుడు మీరు అరే ఇడ్లీ ఎట్లా ఉందిరా, తెల్లగా ఉంది, మరి ఎట్లా ఉంది, రౌండ్గా ఉందా, ఏ ఆకారంలో ఉంది అలా కూడా అడగొచ్చు. వాళ్ళు అలా చెప్పినప్పుడు రౌండ్గా ఉందని, క్యారెట్ ఎట్లా ఉంది, కలరు ఎర్రగా ఉంది, స్థూపం ఆకారంలో ఉంది, అలా అన్ని ఆకారాలు కూడా చతురస్ర ఆకారంలో ఉంది, ఇలాంటి ఆకారాలు చెప్తా మళ్ళీ మేము PP1 PP2 మెసేజ్ అనేది మేము పంపిస్తాము టీచర్లకి. రిమోట్ లెర్నింగ్ మెసేజ్ అని ఆ మెసేజ్ని మదర్స్ గ్రూప్కి తయారు చేసి మదర్స్ గ్రూప్ని ఆ గ్రూపుల్లో పెట్టేశారనుకో, దానిలో ఎలా చెప్పాలి, ఏ రోజు ఏం చెప్పాలి అనేది కూడా ఉంటుంది. మీరు అది చూసి మీ పిల్లలకి ఇంటికి వచ్చినాకైనా ప్రీ స్కూల్ పిల్లలైనా 5 సంవత్సరాల లోపల ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇంటికి వచ్చినాక కూడా ఆ విధంగా మీరు కూడా చేసి చెప్తే వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంటుంది. ఇక్కడే చెప్తారు, మీరు ఇంటి దగ్గర కూడా చెప్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అంగన్వాడీకి పంపించిన పిల్లలందరినీ ఇక్కడ ఆయం ఉంటుంది, టీచర్ ఉంటుంది, వేడిగా వండి పెడతారు, మీ పిల్లలకు సేఫ్టీగా ఉంటుంది. అదే కాన్వెంట్ లకు పంపించామనుకో ఇరుకు గదిలో 30-40 మందిని కూర్చోబెడతారు. చెప్పిందే రాసి పిచ్చి వాళ్ళని అల్లాడిస్తారు అనమాట. ఇక్కడైతే ఫ్రెష్ గా వాళ్ళు చూడండి చెట్లు కానీ అన్నీ ఉన్నాయి, చూడండి ఎంత బాగుంది. అక్కడ ఇవన్నీ ఏమి ఉండదు. ఒక గదిలో పెట్టి మీరు ఆ బెల్ట్ వేసుకొని టై కట్టుకొని బస్సు ఎక్కుతున్నాడు అదే చూస్తున్నారు కానీ చదువు ఎంత వస్తుందని అని చూడటం లేదు. వాళ్ళు మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు గమనించట్లేదు. అంగన్వాడీలో చాలా ఫ్రీగా ఉంటుంది, అన్ని ఆటపాటలతో కూడిన విద్య అంతా బాగుంటుంది. కాబట్టి దయచేసి మీ 5 సంవత్సరాల పిల్లలందరినీ మా అంగన్వాడీ స్కూల్కి పంపించండి. $25 గుడ్లు ఇస్తున్నాం కదా, ఆ రోజుకు ఒక గుడ్డు ఉడకబెట్టి 7 నెలల పిల్లలకైతే లోపల గుడ్డు పెట్టకుండా పై గుడ్డు ఎత్తండి. మీ మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ బలాంతం వేస్ట్ చేయకుండా శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ సీనియర్ పరీక్షా ఫలితాల్లో అద్దంకి శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులు మంచి మార్కులు సాధించారని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో రమ్యశ్రీ 470కి 464 మార్కులు సాధించి టౌన్ సెకండ్, జూనియర్ బైపీసీలో సిహెచ్ నాగప్రియ 440 మార్కులకు 427 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ సాధించింది. సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మార్టిన్ లోదర్ 1000కి 980 మార్కులు సాధించగా వీరిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. గత సంవత్సరం జేఈఈ మెయిన్స్ నందు ఆల్ ఇండియా 243వ ర్యాంకుతో పాటు ఏపీ ఎంసెట్ నందు 10,000 లోపు 9 ర్యాంకులు, 15,000 లోపు 13 ర్యాంకులు వచ్చాయని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ రోజు ప్రకటించిన జూనియర్ అండ్ సీనియర్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అద్దంకి నందు జూనియర్ ఇంటర్లో 464 మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించడం జరిగింది. బైపీసీ నందు 407 మార్కులతో అద్దంకి టౌన్ ఫస్ట్ సిహెచ్ నాగప్రియ, సెకండ్ అద్దంకి టౌన్ సెకండ్ 464 ఏ సోని రమేశ్వరి, మళ్ళా టౌన్ సెకండ్ 464 షేక్ రహంతునిషా, 459 షేక్ అక్షరాలి, 459 పి హాసిని, 459 జి భవదీపిక. ఈ విధంగా 400 పైన సాధించిన మా విద్యార్థుల సంఖ్య 45 మంది. గత సంవత్సరం జేఈఈ మెయిన్స్ నందు ఆల్ ఇండియా 243వ ర్యాంకుతో పాటు ఎంసెట్ నందు 10,000 లోపు 9 ర్యాంకులు, 15,000 లోపు 13 ర్యాంకులు సాధించడం జరిగింది. ఏపీ ఎంసెట్ నందు 1130వ ర్యాంకు టీవీ ఎస్ఎన్పి సాయి పంగులూరు, 2,453 ర్యాంకు పి సాహితి, 3,259 ర్యాంకు పి శరణ్య, 437 ర్యాంకు కేసీఎంహెచ్ దీపక్,
5873వ ర్యాంకు పి ఉషా సుష్మిత, 6835వ ర్యాంకు ఎం హర్షిత, 7536వ ర్యాంకు పి రాణారాం, 8693వ ర్యాంకు పి కావ్య, 9010వ ర్యాంకు ఎస్ హారిక, 10141వ ర్యాంకు నర్రా అమర్నాథ్, 12233వ ర్యాంకు ఎస్పీ అక్షయ, 13267వ ర్యాంకు జి శివకుమార్, 18920వ ర్యాంకు ఏ జాహ్నవి సుందరి మొదలైన ర్యాంకులు సాధించడం జరిగింది. అద్దెంకిలో జేఈ మెయిన్స్ అయినా, నీట్ అయినా, ఎంసెట్ అయినా కోచింగ్ ఇవ్వగలిగేటువంటి ఏకైక విద్యా సంస్థ శ్రీ చైతన్య మాత్రమే. జూనియర్ ఇంటర్లో 464 మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించడం జరిగింది. బైపీసీ నందు 427 మార్కులతో అద్దంకి టౌన్ ఫస్ట్ సిహెచ్ నాగప్రియ, సెకండ్ అద్దంకి టౌన్ సెకండ్ 464 ఏ సోని రమేశ్వరి, మళ్ళా టౌన్ సెకండ్ 464 షేక్ రహమతునిషా, 459 షేక్ అక్షరాలి, 459 పి హాసిని, 459 జి భవదీపిక. ఈ విధంగా 400 పైన సాధించిన మా విద్యార్థుల సంఖ్య 45 మంది. శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతున్నాను. ఇవాళ నాకు 427 అవుట్ ఆఫ్ 440 వచ్చినాయి. ఇది ముఖ్య కారణం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ ద్వారానే. ఇక్కడ అద్దెకి టౌన్ ఫస్ట్ వచ్చాను. ఇక్కడ నీట్ కానీ ఎంసెట్ కానీ చాలా బాగా కోచింగ్ జరుగుతుంది. దీనందరికీ కారణం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్. నేను ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో 464 అవుట్ ఆఫ్ 417 సాధించాను. దీనికి చైతన్య కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడింది. మా టీచర్స్ యొక్క సపోర్ట్ కానీ ఇవేమి లేకపోతే మేము అసలు సాధించే వాళ్ళం కాదు. 7:30 వరకు స్టడీ అవర్స్ పెట్టడం కానీ వాళ్ళ చైతన్య వాళ్ళ మెటీరియల్ కానీ చాలా ఉపయోగపడ్డాయి మాకు. జేఈ మెయిన్స్ ఎంసెట్ అయ్యింది మాకు ఫస్ట్ నుండే చెప్పడం వల్ల ఈజీ అయ్యింది స్కోర్ చేయడానికి. ఐపీఈ థ్యాంక్ యూ. ఏషియన్ సమాప్తం. నమస్కారం.